ఎక్సెల్‌ని ఎట్లా ఓపెన్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్సెల్ ఇంటర్ఫేస్‌లో అంటే దీనిలో డిఫరెంట్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇది వర్క్ షీట్. ఇక్కడ కింద చూస్తే షీట్ ట్యాబ్స్ అంటారు వీటిని. ఎన్ని షీట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 షీట్స్. 3 షీట్స్ ఉన్నప్పుడు ఇది వర్క్ బుక్. ఓన్లీ 1 షీట్ ఉన్నప్పుడు అది వర్క్ షీట్ లేక స్ప్రెడ్ షీట్. తర్వాత ఈ రెక్టాంగులర్‌గా ఉన్నటియన్నీ ఎన్ని ఏంటి? సెల్స్ అన్నమాట. ఈ ఎక్కడైతే ఈ కాలము, ఈ రో ఇంటర్సెక్ట్ అవుతదో అంటే ఖండించుకుంటాయో అది సెల్‌గా మారుతది. ఆ సెల్ అంటే ఇప్పుడు ఈ సెల్ యాక్టివ్ సెల్ అయిపోయింది. అంటే దాన్ని మనం సెలెక్ట్ చేసినాము. దీని అడ్రెస్ మనం చూసినట్టయితే డి6 అని ఉంది. అంటే డి కాలమ్‌లో సిక్స్త్ రోలో ఉందన్నమాట. అది సెల్ అడ్రెస్. సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే అది హెచ్2 అయిపోయింది. అంటే హెచ్ కాలమ్‌లో సెకండ్ రోలో. ఈ రకంగా సెల్ అడ్రెస్ ఇది. తర్వాత మనము ఈ మొత్తం కాలమ్‌ను ఇవన్నీ వర్టికల్‌గా ఉండేటియేంటి కాలమ్స్. ఇది హెడర్. హెడర్‌ని క్లిక్ చేస్తే టోటల్ కాలమ్ సెలెక్ట్ అయిపోతది. ఈ హారిజాంటల్‌గా ఉండేటియేంటి రోస్. ఈ హెడర్‌ను క్లిక్ చేస్తే హారిజాంటల్ హెడర్‌ను 2 నంబరు, 3 నంబర్ ఉంది కదా! అక్కడ క్లిక్ చేస్తే కంప్లీట్ రో మనకు సెలెక్ట్ అయిపోతది. ఇది రోసు, కాలమ్సు తర్వాత సెల్స్, సెల్ అడ్రెస్ వీటి గురించి మనం తెలుసుకున్నాం కదా! అదేవిధంగా షీట్స్ గురించి. వీటిని కొత్త షీట్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ప్లస్‌ను క్లిక్ చేయాలి. ప్లస్‌ను క్లిక్ చేస్తే కొత్త షీట్ ఇన్సర్ట్ అయితది. చూడండి ఇక్కడ నేను కొత్త షీట్ ఇన్సర్ట్ చేస్తా. షీట్ 4 వచ్చేసింది. తర్వాత ఇక్కడ స్లైడర్ ఉన్నది. అది జూమ్ చేయడం కోసం. జూమ్ ఇన్, జూమ్ అవుట్. జూమ్ అంటే ఇది పెద్దగా అవుతది. జూమ్ ఇన్ అంటే. జూమ్ అవుట్ అంటే చిన్నగా అయిపోతది. మైనస్ నొక్కినా, ప్లస్ నొక్కినా, ప్లస్ నొక్కితే పెరుగుతది. మైనస్ నొక్కితే తగ్గుతది. ఇది జూమ్ చేసుకోవడానికి పనికొస్తది. ఈ విధంగా మరికొన్ని పార్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఎందుకంటే ఒకటే దానిలో అన్నీ చెప్తే బోర్ కొడుతది ఒకటి, చాలా లాంగ్ వీడియో అవుతది. నాకది అవసరం లేదు. నాకు బైట్ సైజ్‌గా నేను ప్రతి ఒక్క చిన్న దాన్ని మీకు చెప్పాలని నా తాపత్రయం.